హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే ఇన్‌షాట్‌లో ఎడిటింగ్ ఎలా చేస్తారనేది మీకు నేను వీడియో చేయబోతున్నాను. అంతకంటే ముందు మీరేం చేస్తారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఏంటి ఎప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండే ఉంటుందా అని అనుకోకండి. నేను 5th ఫ్లోర్‌కి వచ్చి మీకోసం ఎడిట్ చేస్తాను. అంటే కింద మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మేమందరం ఉంటాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. సో అందుకని 5th ఫ్లోర్‌కి వస్తానన్నమాట. ఇది పైన ఇల్లు, కింద ఇల్లు కాదు. మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడైతే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తాను అనమాట. అనుకోకండి ఎప్పుడు ఈ బ్యాక్గ్రౌండే ఉంటుందని అసలు అనుకోకండి. సో మీకు స్క్రీన్ రికార్డ్ అనేది నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు స్క్రీన్ రికార్డ్ అనేది వస్తుంది, చూడండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్‌షాట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఫొటోస్, వీడియోస్ అని ఉంటుంది చూడండి. నేను వీడియోస్ క్లిక్ చేశాను అనమాట. అక్కడ మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనకి ఇష్టమైన వీడియో ఒకటి తీసుకోండి ఫస్ట్. ఆ తర్వాత కింద ఫస్ట్ ఉంది ఆడియో పక్కన ఉంటుంది, అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే 9:16 అంటే షార్ట్ వీడియో, 16:9 అంటే మనకి లాంగ్ వీడియో అనమాట. సో నేను షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ వీడియో తీశాను. మనకి ఇక్కడ టైమర్ ఉంటుందన్నమాట మనం ఆడియో రికార్డ్ చేయడానికి. సో మ్యూజిక్ దగ్గర రికార్డర్ ఉంటుంది, మనం రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. అక్కడ టెక్స్ట్ అంటే మనం ఏమైనా రాసుకోవడానికి మన టెక్స్ట్ ఉంటుంది. అక్కడ ఆడియో ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, మనం క్యాప్షన్స్ ఏం లేవన్నమాట. నేను హాయ్ ఫ్రెండ్స్ అనేది టెక్స్ట్ చేశాను. అంటే మనం బిగినర్స్ కదా, కొంచెం స్లోగానే ఉంటుందన్నమాట. స్లోగానే చెప్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే స్పీడ్గా చెప్పాను. స్పీడ్గా చెప్తే మా ఫ్రెండ్స్కి ఎడిట్ చేసి పంపిస్తే వాళ్ళు అసలు మాకు అర్థం కావలేదు, కొంచెం స్లో చేసి మాట్లాడు అన్నారు. సో కొంచెం మీకు కూడా యూజ్ అవుతుందని కొంచెం స్లో చేసి మీకు స్లోగా పెడుతున్నాను అనమాట. ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ పక్కన, మనం ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ యూస్ చేసుకోవచ్చు. బట్ నాకు ఫిల్టర్ ఏం అవసరం లేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఫిల్టర్ అనేది యూస్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఏంటంటే మనం అక్కడ బ్యాక్గ్రౌండ్లో మనం మాటలు వినిపించడానికి వాల్యూమ్ ఉంటుంది. మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని పూర్తిగా 0లో పెట్టేశాను నేనైతే. ప్రతి ఆప్షన్ ఉంటుంది, మనం క్లియర్ కట్గా చూసుకుంటూ ఆప్షన్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. రొటేట్ చేయడానికి అనమాట, అంటే మన ఫోటో అటు రావాలి ఇటు రావాలనేది రొటేట్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట. మనకి స్లో మోషన్లో పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. స్లోగా ఉండాలా లేకపోతే స్పీడ్గా ఉండాలా వీడియో అనేది, స్లో మోషన్ అది కూడా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. నాకు అన్నిటికంటే నాకు ఇన్‌షాట్ అనేది ఈజీగా ఉంటుంది. కైనీ మాస్టర్ కూడా ఈజీయేనే కానీ బట్ నాకు ఎందుకో ఇన్‌షాట్ అనేది చాలా ఈజీగా ఉంది కాబట్టి నేను ఇన్‌షాట్‌లోనే ఎడిట్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా మార్చాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ ఆప్షన్ ఇచ్చాడు. మన బ్యాక్గ్రౌండ్లో నాకు బేబీ పిక్ ఉంది, ఆ బేబీ పిక్ కూడా తీసేయచ్చు అనమాట. మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అలా మన బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో నాకు ఆ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేంజ్ చేయలేదు, అలానే ఉంచా లాస్ట్కి. మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, మనం అక్కడ ఏమైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, మనం యాడ్ ఫోటో చేసుకోవడానికి ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో కదా, మనం వీడియోలోనే ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవాలన్నా అక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ చేసుకోవాలంటే టెక్స్చర్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. సో ప్రతిదీ ఉంటుంది. ఇదంతా చేసిన తర్వాత మనం ఎక్స్‌పర్ట్ అని చెప్పి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది కదా, ఎక్స్‌పోర్ట్ నొక్కేస్తే మనకు వీడియో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట.